మిస్టర్ ఎన్టీవీ యాదవ్, నవీన్ యాదవ్ ఇతను చేస్తున్నటువంటి ప్రయత్నాలు మేము ఇక్కడ కెమెరా ముందర కూర్చుంటే మాకు లేని ఆలోచన కూడా క్రియేట్ చేసి ఏవో ప్రశ్నలు అడుగుతుంటాడు. ఈ ప్రశ్నలు అతని కోసం కాదు, మీకోసమే కొన్ని ప్రశ్నలు అడుగుతున్నాడు. అంటే మీలో ఎవరికో ఉన్నటువంటి ఆలోచనను ఇతను క్రియేటివిటీగా కొన్ని ప్రశ్నలు అడుగుతున్నాడు. దానికి మేము మ్యాక్సిమం మా పరిధిలో ఉన్నటువంటి సమాధానాలు చెప్తుంటాం. ప్రమాణంగా తీసుకోకండి, అది ఒక మోడల్గా తీసుకోండి. ఏదైనా కూడాను మీ యొక్క వ్యక్తిగత జాతకాలు చూసి మేము పూర్తిగా చెప్పగలం. గురుగారు, విదేశాల్లో స్థిరపడిన వాళ్ళకి నెక్స్ట్ రాబోతున్న అర్ధమాసం ఏ విధంగా ఉంటుంది? ఒకవేళ జూలై నుంచి. మిస్టర్ ఎన్టీవీ ప్రేక్షక మిత్రులారా, ఇది మీకోసం ప్రత్యేకించి చెప్తున్నాం. ఈ ఛానల్ యొక్క ప్రాధాన్యత ఏమంటే చాలా వర్గాల వాళ్ళని దృష్టిలో పెట్టుకొని అడుగుతున్నారు. ఇప్పుడు ప్రత్యేకించి విదేశాలు మేము ఏదో డాలర్ సంపాదించాలని వెళ్ళాలనుకుంటున్నాము, వెళ్ళాము, ఉన్నాము. వెళ్ళడానికే ఇబ్బందులు ఉన్నాయి, వెళ్ళి వచ్చిన తర్వాత ఇబ్బందులు ఉన్నాయి. చదువుకొని ఉద్యోగాలు లేవు, ఉన్న ఉద్యోగాలు లే ఆఫ్లు అవుతున్నాయి. మీరేమో చాలా గొప్పగా ఉన్నాయి అంటున్నారు. మరి మా పరిస్థితి లేనిది, మేము ఉండడమేమో డాలర్ దేశాలలో, జీవితం ఏమో చాలా నిర్భరంగా ఉంది. దీనికి ఏమైనా ఉందా అసలు? నిజంగా మాకు బాగుపడే లక్షణాలు, లేకపోతే స్థిరపడే లక్షణాలు, మా విజాలు, మా ఇవన్నీ సిటిజన్షిప్, గ్రీన్ కార్డు ఇవన్నీ ఉంటాయి కదా అనే ఒక ప్రశ్న వాస్తవానికి నాకు కూడా చాలా ప్రశ్నలు వస్తున్నాయండి. ఒక్కొక్కళ్ళ చరిత్రలు, మాటలు వింటూ ఉంటే బాధాకరంగా ఉంది. తప్పదు, గ్లోబల్లో కూడా డిస్టర్బ్ అయ్యింది. జాతకమే కాకుండా 2026 రెండవ అర్ధ భాగంలోకి తీసుకుంటే ఉద్యోగం చేస్తున్నవారు, చదువుకుంటున్నవారు, లేదా విదేశాలకు వెళ్ళాలని ప్రయత్నించడానికి ముఖ్యంగా సద్గురు జ్యోతిషాల నుంచి అందరికీ ఒకేలా ఫలితాలు ఉండవండి. అది మాత్రం గుర్తుపెట్టి, ఎప్పుడు ఎవరికి ఒకేలాగా ఫలితాలు ఉండవు. కొందరు జీవితం పెరుగుతుంది, కొంతమందికి కొత్త అవకాశాలు వస్తాయి, మరికొందరికి లే ఆఫ్ వీసా సమస్య లేదా ఉద్యోగ ఒత్తిడి ఎదురయ్యే అవకాశాలు ఉంటాయి. మరి రాసుల వారిగా విభేదాలు సృష్టించడానికి కాదు మనం ఉండేది, కానీ అందులో కొన్ని యూనిక్ రాసుల్ని మనం తీసుకొని వాళ్ళు పడుతున్నటువంటి మంచి చెడు అన్నిటిని కూడా చూద్దాం. ఇంకా సింహరాశి వారికి మేనేజ్మెంట్, ఐటీ, మీడియా, ఏఐ రంగాల్లో అవకాశాలు, ప్రమోషన్ లేదా టీమ్ లీడ్ ప్రాంతాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఆదాయం పెరిగే అవకాశం ఉన్నాయి, సైడ్ ఇన్కమ్ కూడా పెరిగే అవకాశం ఉన్నాయి. కానీ ఇవి ఎలా పోతుంది అనేది కూడా చూడాలి కదా. వచ్చింది చెప్పాను, పోతుంది కూడా చూడాలి కదా. అహంకారం లేదా ఆఫీస్ రాజకీయాలు, అనవసరమైనటువంటి గాసిప్స్, మనకు సంబంధం లేని విషయాల్లో ఎంటర్ అవ్వడం, దీనివల్ల మీరే పోగొట్టుకుంటున్నారు. దానికి కారణం మీకు అష్టమ శని నడుస్తుంది. నెట్వర్కింగ్ పెంచండి, మీ పనిని అందరికీ కనిపించేలా చేయండి. నెక్స్ట్ తులారాశి వారికి వీసా, పిఆర్, వర్క్ పర్మిట్ విషయాల్లో పురోగతి, విదేశీ కంపెనీల నుంచి మంచి మంచి అవకాశాలు రాబోతున్నాయి. ఇంకా సంపాదన ఎలాంటి వారికి ఉంటుందంటే కన్సల్టెన్సీ, ఫ్రీలాన్సింగ్ ద్వారా ఆదాయం పెరుగుతుంది. నెగిటివ్స్ ఎలా ఉన్నాయనంటే నిర్ణయాలు ఆలస్యం చేయడం వల్ల అవకాశాలు కోల్పోతారు. కరెక్ట్గా ఆవేశం వచ్చినప్పటికీ మీ యొక్క వ్యక్తిగత సమస్యలతో మీరు ఫోన్ అటెండ్ అవ్వకుండా, మెయిల్ చూడకుండా అలా చూస్తూ ఉండడం అవకాశాలు ఇంకొకరు కొట్టుకొని వెళ్ళిపోతారు. చెప్పడమేమో రాసులు మాకు బాగాలేదు, గురుగారు చెప్పి కూడా మాకు బాగాలేదని మళ్ళీ నిందిస్తూ ఉంటారు. ఏ ఒక్క చిన్న అవకాశాన్ని కూడా మిస్ చేసుకోకండి. ఆఫర్ వచ్చినప్పుడు ఎక్కువ ఆలస్యం చేయకుండా నిర్ణయం మాత్రం ఇమీడియట్గా తీసుకోండి. ఇంకా ధనుసు రాశి వారు విదేశీ యోగంలో ఉన్నత విద్య, పరిశోధన, టెక్ రంగాల్లో బలమైన అవకాశాలు ఉన్నాయి. దేశం మారే అవకాశం కూడా ఉంది. ఇప్పుడు ఉన్న దేశం కాకుండా ఇంకో దేశం మారచ్చు, లేదా ఉన్న ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి వెళ్ళచ్చు. జీతం పెరగడం, లేదా మంచి ప్యాకేజ్ రావడం, లేదా ఇంటర్నేషనల్ బిజినెస్ ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ చేసే వాళ్ళకి ఇది బాగుంటుంది. ఇంకా ఏ విధమైనటువంటి నెగిటివ్స్ ఉన్నాయంటే ఉద్యోగ మార్పుల సమయంలో రిస్క్ కూడా ఉంటుందండి. దానికి ప్రిపేర్ అయిపోవాలి. ఒక కంఫర్ట్ జోన్లోకి ఉండిపోయి ఇంకో కంఫర్ట్ జోన్లోకి వెళ్ళము. ఏమండి, విదేశాల్లో ఉన్న కదా ప్లగ్ అండ్ ప్లేనే కదా. దేని మీద కూడా తామరాకు బొట్టు మీద నీళ్ళలాగా, నూనెలాగా ఉండండి. దేని మీద కూడా ఎక్కువ ఉండకండి. మీరు అక్కడ వెళ్ళింది సంపాదన కోసం మాత్రమే, కానీ మానవ సేవ, దేశ సేవ మాత్రం కాదు. అది ఓన్లీ సంపాదనే. సముద్రం దాటారంటేనే డబ్బులు. ఆ డబ్బులు మాత్రం చూసుకోండి. ఏది ఇక్కడ మన ఇండియాలో ఒక కాన్సెప్ట్ ఏమంటే ప్రతిదీ మనం కొంటూ ఉంటాం. షాపింగ్ ఎక్కువ అలవాటు. అక్కడ షాపింగ్ చేయడం మానేసి షాప్స్ పెట్టే ఆలోచన చేయండి. చాలా గొప్పగా పొందే అవకాశాలు ఉన్నాయి. డబ్బులు ఖర్చు పెట్టడం కంటే కూడా డబ్బుని సంపాదించే మార్గాన్ని ఎక్కువ చూడండి. మంచి మార్పు వచ్చి ఉంటుంది. పాత ఉద్యోగం వదిలే ముందు కొత్త అవకాశాలు బాగా ఖరారు చేసుకొని వెళ్ళండి. ఇంకా మీనరాశి వారికి క్రియేటివ్, హెల్త్ కేర్, ఎడ్యుకేషన్ రంగంలో మంచి అవకాశాలు ఉన్నాయి. విదేశాల్లో ఉన్న వాళ్ళకి ప్రతిభ ద్వారా ఆదాయం పెరుగుతుంది. భావోద్వేగమైన నిర్ణయాలు, ఆర్థిక నష్టాలు, లేదా షేర్ మార్కెట్లో కూడా చాలా పోగొట్టుకుంటుంటున్నారు అన్ప్రిడిక్టబుల్గా. అవన్నీ జాగ్రత్త పడండి. స్నేహితుల సలహా కంటే డేటా ఆధారంగా
నిర్ణయాలు తీసుకోవడం చాలా మంచిదండి. ఇది ఒకటి మీరు గుర్తుపెట్టుకోవాలి కంపల్సరీ. ఇంకా వృషభ రాశి వారికి విదేశీయంలో స్థిరమైన ఉద్యోగాలు, దీర్ఘకాలిక అవకాశాలు వస్తుంది. పొదుపులు పెరుగుతాయి, ఆస్తులు పెట్టుబడులు పెట్టుతాయి. కానీ మీలో ఆ బుద్ధి మార్పు రాకపోతే ఏం చేయలేం. ప్రతిదాన్ని యాక్సెప్ట్ చేయాలి. వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. నెగిటివిటీస్ని అట్రాక్ట్ చేయడం తగ్గించాలి. అది మీకు మంచిది. కొత్త టెక్నాలజీ నేర్చుకోవడంలో వెనుకాడద్దు. ఇంకా వృశ్చిక రాశి వారికి సంస్థాగత మార్పులు, టీం లేదా ప్రాజెక్ట్ మార్పులు, కుంభరాశి వారికి కెరియర్ దిశ మార్పులు, మకర రాశి వారికి విదేశాల్లో స్థిరపడాలనుకున్న వాళ్ళకి ఇది చాలా మంచిది అని కూడా చెప్పుకోవచ్చు. రెండో అర్ధ భాగంలో కేవలం ఉద్యోగంతో మాత్రం నమ్ముకొని ఉండకండి. మళ్ళీ చెప్తున్నాను, ఎందుకంటే విదేశీయం అంటే ఉద్యోగం మాత్రమే. అందరూ కూడా ఈ ఉద్యోగాన్ని మాత్రం నమ్ముకొని ఉండండి. ఏఐ చాలా పెరిగిపోయిందండి. ఆటోమేషన్ ఎలా చేసుకోవచ్చు, స్కిల్స్ ఎలా నేర్చుకోవాలి, ఒకే ఆదాయం మీద ఆధారపడకూడదు. అత్యవసర నిధి 6 నెలలకు ఒక నిధి, 12 నెలలకు ఒక నిధి అని ఖర్చులు సిద్ధంగా పెట్టుకోవడము, లింక్డ్ఇన్ మరియు ప్రొఫెషనల్ పేజెస్ లో మిమ్మల్ని మీరు బలోపేతం చేసుకోవడము, వీసా ఇమిగ్రేషన్ నియమాలు ముందుగా తెలుసుకోవడము, గుర్తించుకోవాల్సినటువంటి విషయాలు చాలా ఉన్నాయి. విదేశాల్లో డబ్బు సంపాదించడం ఒక అవకాశం, ఆ సంపాదన నిలబెట్టుకోవడం కూడా ఒక పెద్ద నైపుణ్యత. జ్యోతిష్య వ్యాఖ్యానం మాత్రమే లైఫ్లో మీకు విజాలు పర్మనెంట్లని కల్పిస్తాయని అపోహకి వెళ్ళకండి. మీరు మిమ్మల్ని కూడా వ్యక్తిగతంగా బాగా ట్యూన్ చేసుకోండి. పెరుగుతున్నటువంటి టెక్నాలజీకి మిమ్మల్ని కూడా మీరు మార్చుకోండి. విజయోస్తు. మన యొక్క టీవీ ఛానల్ ద్వారా చూస్తున్నటువంటి ప్రేక్షక మిత్రులారా, పరిహారం ఏం చేసుకోవాలి గురుగారు అని అంటే, మీ యొక్క వయసు ఎంత ఉందో అన్ని దీపాలు ముట్టించి దీపం పెట్టుకోండి. లేదు గురుగారు మేము జాతకం తెలుసుకోవాలనుకుంటున్నాం, మీ పరిసర ప్రాంతాల్లో ఉన్న గురువులని సంప్రదించండి. లేదా మా ఛానల్ ద్వారా చూడాలనుకుంటారా, డిస్ప్లేలో నంబర్ పెట్టాం. మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సప్ చేయండి. మా వాళ్ళు మీకు రిప్లై ఇస్తారు. మీరు అపాయింట్మెంట్ ఫిక్స్ చేసుకోవచ్చు. గురుగారు ఇంకా మాకు ఆధ్యాత్మికమైనటువంటి బెనిఫిట్గా ఇంకా కొంచెం శక్తివంతమైనటువంటిది ఏమైనా సపోర్ట్ మాకు కావాలంటే, అతి శక్తివంతమైనటువంటి కరుంగాలి మాల, ఈ మాలను 48 రోజులు మన దేవాలయంలో పూజ చేసి చండీ సుదర్శన సుబ్రహ్మణ్య భుజంగం పారాయణం చేసి ఒక ల్యాబ్ టెస్ట్ చేసి అందిస్తున్నాము. మాతో ఫోన్ మాట్లాడిన తర్వాత మీకు ఇస్తాం. ఏదో ఆన్లైన్లో దొరుకుతుంది కొనేయండి అంటే కాదండి, ఇది పూజ చేసింది. కావాల్సిన వాళ్ళు ఖచ్చితంగా సంప్రదించి మాతో మాట్లాడిన తర్వాతనే మేము మీకు కన్ఫర్మ్ చేస్తాం. విజయోస్తు. అనేది ఒక క్వశ్చన్ మార్క్ గానే ప్రతి ఒక్కరికి ఉంటుంది. దానికోసమే ప్రతి నెల ఎప్పుడురా గురుగారి యొక్క రాశి ఫలితాలు వస్తాయని కొంతమంది ఎదురు చూసే వాళ్ళు ఉంటారు. మిగతా ఛానల్స్ కూడా చూసే వాళ్ళు కూడా ఉంటారు. మా ఛానల్ చూస్తూ మా యొక్క టాపిక్స్ అన్ని చూసే ప్రేక్షక మిత్రులారా, మీకు శుభాకాంక్షలు. మా కార్యక్రమాలన్నీ నచ్చిందంటే ఒక్కసారి ఒక లైక్, ఒక షేర్, ఒక సబ్స్క్రిప్షన్, ఇది మాకు కావాల్సినటువంటి ఒక మీ తరపు నుంచి ఒక చిన్న రిక్వెస్ట్ మాత్రమే ఇది.